హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం బేసినగర్ బీచ్కి వచ్చినాం. చెన్నైకి వస్తే పక్కా బేసినగర్ బీచ్ అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అయితే మా వంశీ ఫ్రెండ్ తోటి వచ్చిన బీచ్కి. హాయ్ వంశీ. రికార్డ్ చేద్దాం, ఏం చేద్దామో. మిగతా ఫ్రెండ్స్ కూడా కలుద్దాం. పార్కింగ్ అయితే ఛార్జెస్ తీసుకుంటారు ఇక్కడ, 20 రూపీస్ వెహికల్కి. ఇదిగో మన మిగతా గ్యాంగ్ కూడా ఇన్న ఉంది. దీపక్, మన వీరబాబు సిగ్గుపడుతుండు, కుమార్, ఇక సుబ్బుగాడు స్ట్రెచ్చింగ్ చేస్తుండు. సరే రైట్. ఇక్కడ అన్నీ ఉంటాయి, మొత్తం షాపింగ్ చేయొచ్చు. ఏముండదు, స్క్రాప్ ఉంటుంది, అంత ఏముండదు. చాలా షాప్స్ ఉంటాయి. ఫుల్ ఫుడ్ లవర్స్ పండగ. మేమైతే ఎప్పుడు రొటీన్కి వెళ్ళి స్మోకీ డాగ్కి వెళ్ళి షవర్మా తీసుకొని వైఫై వేసుకుంటే చాలు. ఫైనల్లీ స్మోకీ డాగ్కి వచ్చేసినాం, తినేద్దాం వెళ్ళి. నగర్ బీచ్ లో శాండీస్ అనే ఒక రెస్టారెంట్ ఉంటుంది. దాంట్లో ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్లు ఫేమస్లు మన బడ్జెట్లోనే ఉంటాయి. కావాలంటే మెనూ చూడండి. వాడు ఉంటాడు, ట్రిప్ ప్లాన్ చేస్తాడు, ఇట్లా ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటాడు. ఏం చెప్తాను చెప్పి. ఇంకా పాపాయ్స్ మంచి ఫుడ్ ఉంటుంది, తినండి బాగా. ఎక్కడ ఉంటుంది? హలో ఫ్రెండ్స్, మన బెసంట్ నగర్ బీచ్ లో కేఎఫ్సీ ఫుడ్ డే కూడా ఉంది. ఇక్కడ ఒక జంక్షన్ ఉంటుంది, దాని పక్కన ఆనుకునే ఉంటాయి ఈ రెండు. ఎవరైనా వస్తే తప్పకుండా ట్రై చేయండి. చూడండి బ్రో, ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి షాపులు ఉన్నాయి. అక్కడ దేవుడి బొమ్మలు, ఇక్కడ ఇటుపక్క చూసే ఫుడ్ స్టాళ్ళు. అందరూ ప్రశాంతంగా ఎలా చిల్ అవుతున్నారు. కానీ నువ్వు సండే సాటర్డేలు వచ్చావంటే ఇక్కడ అంతా టైం దొరకదు బ్రో నువ్వు స్పెండ్ చేయడానికి. కానీ జనాలు ఎక్కువ ఉంటారు బ్రో. బ్యాచిలర్స్ మాత్రం పండగే సండే సాటర్డేస్ వస్తే బాగుంటుంది కదా. ఇందాక క్లిప్లో చూసారు కదా మీరు, జాతకాలు చెప్పడం అయినా నమ్మకండి బ్రో. ఈ కాలంలో కూడా నమ్ముతారండి మీరు? ఏదో గేమ్స్ ఉంటాయి, మంచిగా గర్ల్ ఫ్రెండ్ కానీ వైఫ్తో కానీ వస్తే మంచి గేమ్స్ ఆడి గిఫ్ట్స్ కొనిస్తాం. ఏ మాటకు ఆ మాటే కానీ బీచ్లో కూర్చొని అలా ఫ్రెండ్స్ తోటి ముచ్చట్లు పెట్టుకుంటా, పాటలు వినుకుంటా ఉంటే గుత్త వాళ్ళు ఉంటుంది. అట్టుకాయలు, జామకాయలు.